ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో, అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా అది జరగాల్సిన పరిణామం అండి. ఎందుకంటే ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఇంత భారీ మెజారిటీ గెలవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. 175కి 164 స్థానాల్లో భారీ మెజారిటీ. ఎప్పుడు ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గానికి కూడా అంత మెజారిటీ రానంత అత్యధికంగా మెజారిటీతో గెలిచారు అంటే కేవలం అది కళ్యాణ్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. సో సీఎం గారితో పాటు ప్రతి చోట కూడా ప్రతి కార్యాలయంలో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలి అనేది వాస్తవం. నాకు తెలిసిన వచ్చి సోషల్ మీడియాలో కానీ ప్రత్యేక మీడియాలోనే వస్తుంది. అది కనుక జరిగితే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రభుత్వం కలిగించినట్టుగా ఉంటుంది. సో చంద్రబాబు గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన కర్తవ్యాన్ని ఖచ్చితంగా ఉంటుంది ప్రతి పాలనలో కూడా చంద్రబాబు గారితో పాటు. అది ఖచ్చితంగా జరగాల్సిన విషయం, అది పరిణామం. మేము ఖచ్చితంగా దాన్ని కూడా మంచిగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ విషయం కూడా జరగాల్సింది. ఎందుకంటే చంద్రబాబు గారితో పాటు ఈక్వల్గా ఆయన కూడా స్థానం కల్పించడం, చంద్రబాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా ఆయనతో పాటు పోటీగా ఆయనతో పాటు ఈక్వల్గా ఆయన స్థానాన్ని కల్పించాలంటే ఆయన వ్యక్తిత్వానికి కూడా కొంచెం మేము కూడా అది హర్షించదగ్గ విషయం. అది పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పించారనుకుంటున్నారా కూటమి ప్రభుత్వంలో? అంటే ఫోటో పెడితేనే సముచిత స్థానం కల్పించినట్లు కాదండి. పాలనా విభాగాల్లో ఖచ్చితంగా సముచిత స్థానం అనేది జనసేన పార్టీ ముద్ర ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. 100% స్ట్రైక్ రేట్ మేము ఏదైతే గెలిచామో పరిపాలనలో కూడా అలాగే ఉంటుంది. ప్రజలు ఏ రకంగా పెద్ద ఎత్తున స్వాగతించారో మేము వాళ్ళకి సాయం చేసే విధంగా కూడా అలాగే ఉంటాము. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో దేశ నాయకుల పటాలతో పాటు మా అధినేత పటం కూడా ఉండటం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. సమానంగా ప్రజల యొక్క నిర్ణయం, అది మన నిర్ణయం కాదు. ప్రజల్లో స్వాగతించారు కాబట్టి ఆయనకు ఆ స్థానం అనేది దక్కింది. మరి ముందు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా ఏ సభలో విన్నా కూడా సీఎం పవన్ కళ్యాణ్ అన్న పేరే మారుమోగింది తప్ప జగన్మోహన్ రెడ్డి సభలో కూడా మనం వినలేదు. అట్లాగే రాజు ఎక్కడున్న రాజేనండి, ఆయన స్థానం ఎవరు కదిలించలేరు. ఈ సముచిత స్థానం అనేది ఈ 6 నెలల వరకే ఉంటుందా, ఈ 5 సంవత్సరాలు కొనసాగిద్దా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కి ఎంత మర్యాద ఇవ్వాలో వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఈ పచ్చ మీడియా అత్యుత్సాహం చూపిస్తుంది. మరి దానిపై మీరేమంటారు? నాయకులు ఏదన్నా మాట్లాడితే మనం దానికి కౌంటర్ ఇవ్వాలి, కానీ మనం రోడ్డు మీద ఏనుగు వెళ్తా ఉంటే కుక్కల బోళ్ళు మరుగుతూ ఉంటాయండి. ప్రతి కుక్కకి సమాధానం ఇస్తూ ఉంటే మనం గమ్యాన్ని చేరుకోలేం. అందుకని చెప్పి అలాంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజమో కాదో మామూలుగా మాకైతే తెలియదు, బట్ మేము కూడా సోషల్ మీడియాలో చూడటమే. బహుశా అది ఏమైనా నిజమైతే తప్పకుండా మాకు చాలా సంతోషం అండి. చంద్రబాబు నాయుడు గారు అలాంటి గౌరవం వేస్తే మా నాయకుడికి మేము ఇంకా హుందాగా ఉండాలన్న ఆలోచనతో అయితే మేము ఉన్నాము. తప్పకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి రాజకీయ పార్టీ నాయకులు కాకుండా స్వాతంత్ర సమరయోధులు కానీ సామాజికవేత్తలు కానీ వాళ్ళ ఫోటోలు ఉండడానికి ఇష్టపడతారు. తప్పకుండా ఒక ప్రోటోకాల్లో భాగంగా తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో అయితే మరి చంద్రబాబు నాయుడు గారిది ఉండాలి. అలాగే నిజంగా నా జీవో ఏదో పాస్ చేసి ఉంటే తప్పకుండా మా అందరూ చాలా సంతోషం. మేము కూడా చాలా గర్వంగా భావించే అవకాశాలు అయితే ఎంత ఉంటాం. సీఎం క్యాంప్ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని చెప్పి అది ముమ్మాటికి నిజమేనండి. పవన్ కళ్యాణ్ గారి ఫోటో ముమ్మాటికి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే ప్రజలు ఎదుర్కొన్నారో సమస్యల మీద, దాని మీద విస్తృతంగా పోరాటం చేసి ఓన్లీ ఆయన కష్టార్జిత మీద వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి దీని హోదా కల్పించాలి. కాబట్టి ఆయన ఫోటో పెట్టడంలో తప్పలేదు. అది రాష్ట్ర ప్రజల యొక్క అభిష్టం మేరకు జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని ఒక జీవో వచ్చిందన్నారు. ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే కూటమిలో ఆయనది విలువైన భాగస్వామ్యం అయింది. ఆయన లేకపోతే ఈ కూటమి అనేది ఉండదు. అన్నిటికీ మెప్పించి ఒప్పించి అన్నిటికీ ఆయన నిలబడి చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫోటో ప్రతి చోట ఉండాలి. అది బాధ్యత, హక్కు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గారు కనుక చెప్తే కనుక మేము ఆనందపడే విషయం ఇది. ఎందుకంటే ఆయన పడ్డ కష్టానికి చంద్రబాబు గారు ఆ మంచి నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. అది రావాలని కూడా కోరుకుంటున్నాం. ఒక జన సైనికుడిగా మేమున్న మా గ్రామంలో కానీ మేము చేసిన ఇదిని బట్టి కూడా చూస్తే ఆయన పడ్డ కష్టం చాలా పెద్దది, మేము చేసింది చాలా చిన్నది. ఉంటే చాలా బాగుండని మేము కోరుకుంటున్నాం. తప్పకుండానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన యుద్ధం మామూలుగా చేయలేదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు.
అట్లాగని ఆ గుర్తించడంలో దాన్ని అట్లానే ముందుకు తీసుకెళ్ళి ఏంటి తనతో పాటు ఉంచుకున్నట్టయితే మేమందరం కూడా చాలా సంతోషిస్తాం అనమాట. అంటే పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పించారంటారా? అంతేగా మరి. అది చాలా మంచి పని అండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయి ఇచ్చారు కాబట్టి చాలా మంచి పద్ధతి అది. అంటే పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పించారంట. అవునండి, కల్పించాలి. ఎందుకంటే ఆయనే కర్మ కర్త క్రియ అన్నీ ఆయనే. చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు గారు, చాలా మంచి నిర్ణయం ఇది. అంటే పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పించారనుకుంటారా? అవును, విజయంలో ప్రముఖ పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్. ఆయన సరైన గౌరవం ఇచ్చారు అని మేము భావిస్తున్నాం. సంపూర్ణంగా స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా పవన్ కళ్యాణ్ని బాగా చూసుకుంటున్నాడు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా నా ఒక్క ఫోటో కాదు, పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెడితే బాగుంటుందని డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం జగన్ 5గురికి ఇచ్చినా కూడా అది పెద్ద సమస్య అప్పుడే అనిపించలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగా మెజార్టీతో గెలిచి చక్కగా చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా సీఎంతో సమానంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. కనుక కంపల్సరీగా ప్రభుత్వ కార్యాలయాల్లో పెడతాం. అది మంచి శుభపరిమాణం. జనసేన కార్యకర్తలు కూడా చాలా సంతోషపడతారు దీని గురించి. అంటే పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పించారు. సముచిత స్థానం బాగా కల్పించారు. ఇదే కొనసాగితే ఇంకా 30 సంవత్సరాలైనా వీళ్ళిద్దరే కలిసి చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా చక్కగా డెవలప్ అయింది. ఇదే సముచిత స్థానం ఈ 5 సంవత్సరాలు కొనసాగిస్తారంటారా? నామకే వస్తేలాగా ఒక 6 నెలలు అలా చూసి తర్వాత 2014లో చేసినట్టు మేమే గెలిచాము పవన్ కళ్యాణ్ ఏం లేదు అని అంటారంటారా? ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా వాళ్ళిద్దరు ఇడిపోరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇడిపోయే సమస్య లేదు. ఎంతోమంది జగన్ సంబంధించిన వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఆయన చెప్పినా కూడా వీళ్ళిద్దరు మాత్రం కలిసి వెళ్తారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభరావు ఆటోళ్ళు కూడా ఎంతో ఎడగొట్టాలని చూశారు, కానీ వాళ్ళ వల్ల కాల. చాలామంది జగన్కి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎంతో వాళ్ళిద్దరిని ఎడగొట్టాలని ప్రయత్నించినా కూడా వాళ్ళ వల్ల కాదు. కనుక 30 సంవత్సరాల వరకు వాళ్ళిద్దరే ఉంటారు. ఖచ్చితంగా పెడతారు. ఇద్దరు ప్రజలు చెందిన వ్యక్తులు కాబట్టి, ప్రజాప్రతినిధులు కాబట్టి, ప్రజలకు సేవ చేయడం కోసం వాళ్ళు గుర్తింపుగా వాళ్ళు ఇద్దరు ఫోటోలు పెట్టడం తప్పేముంది? అంటే పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పించారు ఖచ్చితంగా. అంటే ఇది 5 సంవత్సరాలు కొనసాగుతుందంటారా, లేకపోతే 3 నెలల ముచ్చట్లాగా ఒక 6 నెలలు ఇలా ఉంచి తర్వాత గతంలో 2014లో చేసినట్టు టీడీపీ ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్తారంటారా? ఉన్న ప్రభావాన్ని తగ్గిస్తూ వీళ్ళకి అందరం ప్రజల కోసం అందరం కలిసే ఉంటాం. అందులో అసలు వెనకడిగే ఉండవు. ఏమి అపోహాలు అవసరం లేదు కూడా. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఈ ఎలక్షన్స్ విషయంలో ఆయన యొక్క కృషి వర్ణించలేంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల మన సంతోషకరమే, కానీ ఆయన చేసిన త్యాగం వలన, ఆయన చేసిన కష్టం వలన ఈరోజు రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ అయితే జనసేన నాయకత్వంతో యొక్క కూటమి ప్రభుత్వం స్థాపించడానికి ఎవరు కాదన్నా అది ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల. వైసీపీ ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా, తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన జన సైనికులు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడాన్ని బట్టి మనకు వాస్తవం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన ప్రతి మీటింగ్లో కూడా ఆయన జరగబోయే దాన్ని ముందుగా శాసించి దాన్ని మరి అవలంబించినట్లుగా మనం చూస్తాం. ఎట్లా అంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని భూస్థాపన చేసిన దాకా నేను, నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదని చెప్పి ఆయన సుస్పష్టంగా చక్కగా చెప్పి ఆ ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించడంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర వర్ణించలేనిది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేపాటు డిప్యూటీ సీఎం ఇవ్వటం అనేది పరిస్థితుల దృష్ట్యా అది సమంజసమే.